ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా స్లోగా పిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయక కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులము, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం. హైదరాబాద్ లో కొంత ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ప్రక్రియ వేగవంతంగా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా పిఎల్ఓలకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుముక్కల చాలా ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాక మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, తెలంగాణ అర్బన్ లో కొంత ఓటర్ల సవరణ సరి అయిన విధంగా జరగటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాగా జరుగుతూ ఉంది. కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో మరి మైగ్రేషన్ ఉండొచ్చు, లేకపోతే షిఫ్టింగ్ ఉండొచ్చు, సరి అయినటువంటి అనేక రకాల కారణాల వల్ల కావచ్చు, ఏదేమైనా మరి స్పందన తక్కువ ఉన్నటువంటి సందర్భంలో కొంత విద్యార్థుల భాగస్వామ్యం కూడా తీసుకోమని కోరడం జరిగింది. మేము ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖకు ఆదేశాలు ఇప్పించి వాళ్ళందరి భాగస్వామ్యాన్ని కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక అర్హత కలిగిన ఓటర్ కూడా కోల్పోవద్దని ముందు నుంచి కూడా మేము క్షేత్రస్థాయిలో మా పార్టీ నిర్మాణాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ సందర్భంలో అధికారుల పక్షాన కూడా అంతే ప్రోత్సాహం. మీరు ఇంతకుముందు మీరు పాత్రికేయులు కూడా బిఎల్ఓ ఇళ్లకు రావడం లేదు, ఫామ్స్ సరైన విధంగా కలెక్షన్ చేయడం లేదు, ఆన్లైన్ కావడం లేదు అనే సాంకేతిక సమస్యలన్నీ కూడా అధిగమించాలంటే బిఎల్ఓలకు కూడా కొన్ని సమస్యలుండే. గౌరవ గణేష్ ఎమ్మెల్యే గారు మొన్న కంటోన్మెంట్ లో జరిగిన ధర్నా అంశాన్ని కూడా దృష్టిలో తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా బిఎల్ఓలకు ఎటువంటి సమస్యలు లేకుండా వారికి ఇచ్చే పేమెంట్ విషయాలన్నింటిలో కూడా వెంటనే క్లియర్ చేసినామని చెప్పినారు ఎన్నికల కమిషన్. ఏది ఏమైనా 10 రోజుల గడువు ఉంది. గడువు పెంచమని చెప్పినప్పటికీ 10 రోజుల లోపల వీలైనంత, ఎందుకంటే వాస్తవంగా అర్బన్ లో పోలింగ్ కూడా తక్కువైతే మీ అందరికీ తెలుసు. కొంత మైగ్రేషన్ ఉంటుంది, కొంత ఒక్కరి దాగలనే ఓటు ఉండాలి, లేకపోతే ఒక ఏడాది జైలు శిక్ష అన్నారు. బెల్జియం లాంటి నగరాల్లో దేశాల్లో ఓటు వేయకపోతే ఉల్టా పెనాల్టీ అన్నారు. రేపొద్దున పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర వాళ్ళు మొన్న ఆల్రెడీ బెంగాల్లో ఎవరైతే ఓటు లేదో వాళ్ళ ప్రభుత్వ పథకాలు కూడా రావడానికి సంబంధించిన అంశం మీద మరి అర్హత, ఆధారత అనేటువంటి అంశాలు చర్చకు వస్తున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి ఓటరు తెలంగాణ బిడ్డ ఓటు హక్కును కోల్పోకుండా ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ఎన్నికల కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రభుత్వ ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా ఉన్నా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా మీ బిఎల్ఓను పిలిపించుకొని పోయి ఆన్లైన్ చేసుకొని మీ ఓటు మిస్ కాకుండా చూసుకోమని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన హైదరాబాద్ సంబంధించిన మా నాయకత్వం అంతా ప్రతి ఓటర్కు పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది 14 తారీఖు అయిపోయి ఉండే కాబట్టి పెట్టారు. అప్పటిదాకా చూస్తా ముందు ఉన్న ఈ 10 రోజుల వరకు 10 రోజులు వాడమని చెప్పి అది కూడా ఒక కంటెంటే. గడువు పెంచమని అడిగినాం, కానీ ముందు ఈ 10 రోజులు ఉన్నటువంటి, ఇప్పుడు మీరే చెప్తారు బిఎల్ఓలు సరి అయిన విధంగా మరి క్షేత్రస్థాయిలో ఇళ్లకు రావడం లేదు, సరి అయిన విధంగా వాళ్ళ సాంకేతికమైన సమస్యలు వస్తా ఉన్నాయి అన్నప్పుడు కొంత విద్యాశాఖ హైదరాబాద్ చుట్టుపట్ల అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళందరూ అసిస్టెన్స్ తీసుకోమని కోరుతా ఉన్నాం. లేదా ప్రభుత్వ టీచర్లు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్, వాళ్ళ సహకారం తీసుకోమంటా ఉన్నాం. టీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది సహకారం తీసుకుంటా ఉన్నాం. రాజకీయ పార్టీలు మేమందరం కూడా మా మోటో, మేము కూడా మా పార్టీ తరఫున అందరం కూడా ఇంటర్నల్ గా పార్టీ అధ్యక్షులందరం కూడా దానిలో సీరియస్ గా ఇన్వాల్వ్ కావాలి. ఈ 10 రోజులు ప్రచార రథాలు పెడతాం, ఇంటింటికి క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా కొంత ఈ అంశం సోషల్ ఇష్యూ, ఇది ఒక సామాజిక ప్రజాస్వామిక అంశం కాబట్టి అందరి భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వము, ఎన్నికల కమిషన్ కాదు, అందరి భాగస్వామ్యం కావాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో జర్నలిజం, పత్రికలు అనేటువంటి 4వ స్తంభంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఒక అర్హత గల ఓటర్ కూడా కోల్పోకుండా ఉండడానికి అందరి భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం. పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో క్రియాశీలకంగా ఏ ఒక్క ఓటు అర్హత కలిగిన ఓటు పోకుండా ఉండడానికి మేము కార్యాచరణ తీసుకుంటూనే ఇందులో ఇంకా భాగస్వామ్యమైనటువంటి స్టేక్ హోల్డర్స్, ఓటర్స్ మీ ఓటర్ కోల్పోకుండా చూడమని వాళ్ళని కోరుతాను.
ఎన్నికల కమిషన్ ఆ దిశలో బిఎల్ఓలతోటి అందరు ఇతరత్ర అవుట్ సోర్స్ చేసుకొని సహకారం చేసుకొని ప్రక్రియ సజావుతరాలను కోరుకుంటాను. ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో 21% ఉంది. అది యావరేజ్ లా ఒక కాన్సెన్స్ ఎక్కువ ఉన్నది, ఒక కాన్సెన్స్ తక్కువ ఉన్నది. నేను రూరల్ ఏరియా అవసరం నాది 75% అయింది. ఆలేరు సంబంధించి 82% అయింది. ఇప్పుడు ఆలేరు, భువనగిరి జిల్లా, నిజామాబాద్, నల్గొండకు సంబంధించి కొత్త అడ్వాన్స్ ఉన్నాయి. అన్ని జిల్లాలు కూడా ఆ విధంగా పోటీలో వాడి చేసుకోవాలి. అందరు యాంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు వ్యవస్థ అంతా ఇన్వాల్వ్ అయినది. అందుకే మేము కూడా ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కువ వాళ్ళని బిజీ చేసే ప్రయత్నం చేయక చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ వాళ్ళందరూ ఆ పనులు చేయమంటారు. అర్బన్ ఏరియాలో కొద్దిగా ఇబ్బంది వస్తా ఉంది. మైగ్రేషన్ ఉన్నాయి. కమిషనర్ గారు ఒక్క ఓటు 2 జాగాలు ఉంటే ఒక సంవత్సరం జైలు అని చెప్పినారు. గవర్నమెంట్ స్కీమ్స్ రావని చెప్పేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి కొంత మైగ్రేషన్ ఉన్న కాడ ఓటుకు సంబంధించిన పర్సెంటేజ్ తగ్గొచ్చు. కానీ ఇంత తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది.